హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గానీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరమరాలు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఈ మరమరాలన్నీ తేలుతుంటాయి కదండి, కొంచెం లోపలికి ప్రెస్ చేసుకుంటూ నీట్గా వీటిని వాష్ చేసుకోవాలి. ఈ లోపల మనకి ఇవి కొంచెం మెత్తదనంగా అయిపోయిన వాటిని ఇలా గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పిండుకుంటేనే మనకి అటుకుల్లాగా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఇలా అయిపోయిన వాటిని ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఈ లోపల ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకోవాలి. వేసుకొని ఒక 2 వెల్లుల్లి వేసి పుట్నాల పప్పు అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్కని, 2 పచ్చిమిర్చిని కొంచెం కారంగా ఉన్నాయండి అవి తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా రోల్లో వేసుకొని ఇలా మీకు చూపించే విధంగా కచ్చపచ్చగా దంచి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన దాంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగేసి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని తీసుకొని గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇవి ఒక 1/2 కప్పు వరకు ఉంటాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసేసి ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేయగానే త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా పోపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అస్సలే పెంచొద్దండి, సిమ్లోనే ఉంచేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1/3 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదండి, అది వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మరమరాలన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంతోనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీకు ఇందులోకి ఒకవేళ కావాలనుకుంటే పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసేసుకొని చేతి నిండుగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది ఉప్మా చేసుకున్నంత ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మంచి బలం కాబట్టి ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా బలంగా ఉంటారు. నచ్చిందా ఉగ్గాని? నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.